పూరీ జగన్నాథ్ దేవాలయం నుంచి కనిపించకుండా పోయిన రత్న భండార్ తాళం తమిళనాడుకు చేరిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఒరిస్సా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నిధి ఉన్న గది తాళం చెవిని తమిళనాడుకి పంపించేశారని అన్నారు. అసలు పూరీ జగన్నాథ్ ఆలయ రత్న భండార్ అంటే ఏంటి, దాని తాళం ఎలా పోయింది? జగన్నాథ్ ఆలయ నిధి చుట్టూ జరుగుతున్న ఘటనల మీద ఒరిస్సా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. నిధి ఉన్న గది తాళం చెవి తమిళనాడుకు పోయిందంటున్నారు. దానిని తమిళనాడుకి ఎవరు పంపించారు, ఎవరు తీసుకువెళ్లారు, అలాంటి వారిని మీరు క్షమిస్తారా అని ఆయన అన్నారు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కి సన్నిహితుడైన మాజీ ఐఏఎస్ అధికారి కార్తిక్ పాండియన్ ఒరిస్సాలో అధికారంలో ఉన్న బిజు జనతాదళ్లో శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలు కార్తిక్ పాండియన్ని ఉద్దేశించి చేసినవేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధాని ప్రసంగం తర్వాత ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రధాని వ్యాఖ్యల్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఖండించారు. సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో ఆయన ఇలా రాసుకొచ్చారు: ఇది కోట్లాది మంది పూజించే ఆ పూరీ జగన్నాథుడికి ఒరిస్సాతో సత్సంబంధాలు, సాన్నిహిత్యం కలిగి ఉన్న తమిళనాడు ప్రజలకు జరిగిన అవమానం. ఇది తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆయన రాసుకొచ్చారు. ఇది జగన్నాథుడి మీద అమితమైన భక్తి శ్రద్ధలు ఉన్న తమిళ ప్రజల మీద ఒరిస్సా ప్రజలను రెచ్చగొట్టడం కాదా? ఆలయ నిధిని దోచుకున్న దొంగలని తమిళ ప్రజలను మోడీ నిందిస్తున్నారా? తమిళ ప్రజలు నిజాయితీ పరులకు ఆదరణం వారిని అవమానించడం కాదా అని ప్రశ్నించారు. అసలు ఏంటి వివాదం? ఒరిస్సాలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 2 దశల్లో ఎన్నికలు జరగగా మరో 2 దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని చేసిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది. ప్రధానమంత్రి వివాదాస్పద ప్రసంగం వెనక నేపథ్యం ఉన్న ఒరిస్సా రాష్ట్ర రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ఒరిస్సాలో పూరీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సంబిత్ పాత్ర ఆ వ్యక్తి పేరు. ఇటీవల మీడియాతో ఆ వ్యక్తి మాట్లాడుతూ మోడీని చూసేందుకు లక్షల మంది వస్తూ ఉంటారు, ఆ జగన్నాథుడికే మోడీకి భక్తుడు, మనమంతా మోడీ కుటుంబ సభ్యులు అన్నారు. జగన్నాథుడు మోడీ భక్తుడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి. ఆ తర్వాత ట్విట్టర్ ద్వారా సంబిత్ పాత్ర వివరణ ఇస్తూ మోడీ జగన్నాథుడి భక్తులు అనబోయి జగన్నాథుడు మోడీ భక్తుడు అన్నాను, అందుకు 3 రోజుల పాటు ఉపవాసం ఉంటున్నా అని రాసుకొచ్చారు. అయితే ఇప్పటికీ ఈ వ్యాఖ్యల మీద ఒరిస్సాలో దుమారం రేగింది. సంబిత్ వ్యాఖ్యల మీద స్పందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ అనంత విశ్వానికి దేవుడు జగన్నాథుడు, ఆ మహాప్రభువుని ఒక మనిషిని భక్తుడిగా పేర్కొనడం దేవుడిని అవమానించినట్లే. ఇది ఒరిస్సా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జగన్నాథుడి భక్తులను అవమానించడమే, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అని రాసుకొచ్చారు. సంబిత్ పాత్ర వ్యాఖ్యల మీద వివాదం కొనసాగుతూ ఉండగానే పూరీ జగన్నాథుడి ఆలయంలో సంపద ఉన్న గది తాళం చెవి గురించి ప్రధాని మోడీ మాట్లాడారు. ఆ ప్రసంగం తర్వాత పూరీ జగన్నాథుడు ఆలయంలో నిధి తాళం కనిపించకుండా పోయిన విషయం మళ్లీ తెర మీదకి వచ్చింది. ఒరిస్సా తీర ప్రాంతం జిల్లా అయిన పూరీలో జగన్నాథ ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. 11వ శతాబ్దంలో పూర్తయిన ఈ ఆలయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. సుమారు 1000 ఏళ్లు ఎంతోమంది రాజులు ఇక్కడ దేవుడి విగ్రహాలకి బంగారు ఆభరణాలు, విలువైన రాళ్లని కానుకలుగా సమర్పించారు. భక్తులు కూడా ఎన్నో ఆభరణాలు అందజేశారు. ఈ సంపదంతా ఆలయంలోని రత్న భండార్ అనే గదిలో భద్రపరిచారు. ఈ నిధి ఉన్న రత్న భండారు 2 గదులు ఉన్నాయి. ఒకటి బిత్తర్ బండార్, మరొకటి బహార్ బండార్, అంటే లోపలి గది, బయటి గది. వాటిలో బహార్ బండార్ని అవసరమైనప్పుడు తెరుస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర సందర్భంగా సూనా బేషా అనే బంగారు కవచంతో దేవతలను అలంకరిస్తారు. ఉత్సవాల సందర్భంగా దేవతామూర్తుల అలంకరణకు ఉపయోగించే ఆభరణాలని తిరిగి ఇక్కడ భద్రపరుస్తారు. అయితే లోపల గదిని గత 38 సంవత్సరాలుగా ఎప్పుడు తెరవలేదు. అధికారిక లెక్కల ప్రకారం నిధి ఉన్న గదిని 1998 మే 13 నుంచి జూలై 23 మధ్య ఒకసారి తెరిచారు. ఆ తర్వాత 85లో భారత పురావస్తు శాఖ గదిని మరోసారి తెరిచింది. 2018లో ఒరిస్సా అసెంబ్లీలో రత్నభండార్లో లోపలి గదిలో ఎన్ని ఆభరణాలు ఉన్నాయనే ప్రశ్న తలెత్తింది. దీనికి అప్పటి న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జైన్ సమాధానం ఇస్తూ 78లో నిర్వహించిన సర్వేలో 12,381 భారీల, అంటే తులాల బంగారు ఆభరణాలు, 22,153 తులాల వెండి పాత్రలు ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో దాఖలైన కేసు సందర్భంగా 2018 ఏప్రిల్న రత్న భండార్ లోపల గదిని తెలిసేందుకు ప్రయత్నం చేశారు, కానీ దాని తాళం లేకపోవడంతో గది తెరవలేదు. లోపల గది తాళం చెవి పూరీ జిల్లా కలెక్టర్ వద్ద ఉండాలి. అయితే ఆ తాళం చెవి ఏమైందో తెలియదు. దీని మీద పెద్ద దుమారం రేగడంతో జూన్ 4న రాష్ట్ర ప్రభుత్వం న్యాయశాఖకు విచారణ ఆదేశించింది. ఆ తర్వాత రత్న భండార్ లోపల గదిలో మరియు తాళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కనిపించినట్లుగా ఒక లేఖ వచ్చిందని గవర్నర్ తెలిపారు. ఆ తర్వాత కూడా న్యాయశాఖ విచారణ కొనసాగించింది. అదే ఏడాది నవంబర్లో 300 పేజీల నివేదిక
న్యాయశాఖ విచారణ కమిటీ ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక వరకు బయటికి రాలేదు. ఆ తర్వాత కూడా వివాదం కొనసాగుతున్నప్పటికీ 2024 రథయాత్ర కోసం రత్న భండారం తెలవాలని జగన్నాథ్ ఆలయ నిర్వహణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అప్పటి నుంచి కూడా ఈ కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది.